వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్, ఎస్పీ కార్యాలయానికి తరలింపు. సహకార వ్యవస్థను సమగ్రంగా ప్రక్షాళన చేస్తాం, వైసీపీ అవినీతి లెక్కలన్నీ బయటపెడతామన్న అచ్చెన్న. ఎమ్మెల్యేలతో కేసీఆర్ భేటీ, పలు కీలక అంశాలపై చర్చ. గడ్కరీని కలిసిన తెలంగాణ మంత్రులు, రోడ్ల నిర్మాణానికి సహకరిస్తామన్న కేంద్రం. తెలంగాణకు వర్ష సూచన, పలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 620, నిఫ్టీ 147 పాయింట్లు లాభం. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయ్యారు. పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్లను ఏపీ హైకోర్టు కొట్టివేయడంతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను నరసరావుపేట ఎస్పీ ఆఫీస్కు తరలించారు. అక్కడి నుంచి మాచర్ల కోర్టుకు తరలించే అవకాశం ఉంది. పిన్నెల్లిపై ఈవీఎం ధ్వంసం కేసు సహా 3 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మధ్యంతరం ముందస్తు బెయిల్పై ఉన్న పిన్నెల్లి హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. గతంలో విచారించిన హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేసిన ధర్మాసనం 4 ముందస్తు బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది. ఎన్నికల పోలింగ్ రోజు పాల్వాయి గేటు పోలింగ్ బూత్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేశారు. దీనిపై ప్రశ్నించిన చెరుకూరి నాగశిరోమణి అనే మహిళను దుర్భాషలాడారు. అలాగే పోలింగ్ మరుసటి రోజు పిన్నెల్లి, ఆయన తమ్ముడు వెంకట్రామరెడ్డి అనుచరులతో కలిసి కారంపూడిలో అరాచకం సృష్టించారని, సిఐ టిపి నారాయణస్వామిపై దాడి చేసి గాయపరిచారని పోలీసులు కేసులు నమోదు చేశారు. ముందస్తు బెయిల్ కోసం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాఖలు చేస్తున్న 4 పిటిషన్లపై జూన్ 20న హైకోర్టులో వాదనలు ముగియగా ధర్మాసనం ఇవాళ తీర్పు వెలువరించింది. పోలీసుల తరపున స్పెషల్ కౌన్సిల్ న్యాయవాది ఎన్ అశ్విన్ కుమార్ వాదించారు. ఫిర్యాదుదారు నంబూరి శశిధర్రావు తరపున న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయ్యారు. పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్లను ఏపీ హైకోర్టు కొట్టివేయడంతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను నరసరావుపేట ఎస్పీ ఆఫీస్కు తరలించారు. అక్కడి నుంచి మాచర్ల కోర్టుకు తరలించే అవకాశం ఉంది. పిన్నెల్లిపై ఈవీఎం ధ్వంసం కేసు సహా 3 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మధ్యంతర ముందస్తు బెయిల్పై ఉన్న పిన్నెల్లి హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. గతంలో విచారించిన హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేసిన ధర్మాసనం 4 ముందస్తు బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది. ఎన్నికల పోలింగ్ రోజు పాల్వాయి గేటు పోలింగ్ బూత్లో
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేశారు. దీనిపై ప్రశ్నించిన చెరుకూరి నాగ శిరోమణి అనే మహిళను దుర్భాషలాడారు. అలాగే పోలింగ్ మరుసటి రోజు పిన్నెల్లి ఆయన తమ్ముడు వెంకటరామిరెడ్డి అనుచరులతో కలిసి కారంపూడిలో అరాచకం సృష్టించారని, సిఐ టిపి నారాయణస్వామిపై దాడి చేసి గాయపరిచారని పోలీసులు కేసు నమోదు చేశారు. ముందస్తు బెయిల్ కోసం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన 4 పిటిషన్లపై జూన్ 20న హైకోర్టులో వాదనలు ముగియగా ధర్మాసనం ఇవాళ తీర్పు వెలువరించింది. పోలీసుల తరపున స్పెషల్ కౌన్సిల్గా న్యాయవాది ఎన్ అశ్విన్ కుమార్ వాదించారు. ఫిర్యాదుదారు నంబూరి శేషగిరిరావు తరపున న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. గురుకుల ఉపాధ్యాయ పోస్టుల అభ్యర్థులు చేస్తున్న నిరసనకు మాజీ మంత్రి హరీష్ రావు మద్దతు తెలిపారు. అభ్యర్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం అని చెప్పుకున్నప్పటికీ గురుకుల ఉపాధ్యాయ పోస్టుల కోసం పోటీ పడుతున్న వారి పోరాటాల పట్ల ఉదాసీనంగా ఉండడం నిరుత్సాహకరమని తెలిపారు. అభ్యర్థులు పలుమార్లు మంత్రులు అధికారులకు విన్నవించినా ముఖ్యమంత్రి నివాసం వద్ద ధర్నాలు చేసినా వినిపించుకోలేదని విమర్శించారు. మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు కట్టడం మంచిది కాదని చెప్పినా గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని తెలంగాణ జనసమితి అధ్యక్షులు కోదండరాం తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు రీ ఇంజనీరింగ్కు ముందు అంబేద్కర్ సుజల స్రవంతి పేరుతో ప్రారంభించారని తెలిపారు. మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు సరికాదని చెప్పినా బీఆర్ఎస్ ప్రాజెక్టు నిర్మాణానికి సిద్ధం చేసిందన్నారు. ఆర్థికపరమైన అంశాల్లో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని క్యాట్ చెప్పిందని, మేడిగడ్డ డిజైన్ ఒకటైతే నిర్మాణం మరో రకంగా చేయడంతో కుంగిపోయిందని తెలిపారు. గోదావరిలో సంగమం చెందిన మేడిగడ్డ వద్ద దీన్ని మార్చాలనుకుంటున్నాం. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు 3 బ్యారేజీలు కట్టి ఈ నీళ్లు లిఫ్ట్ చేసి ఆ నీళ్లను మళ్ళీ ఎల్లంపల్లి నుంచి వాడుకోవాలనే ఆలోచన చేస్తున్నామని చెప్పింది. ఈ కొత్త ఆలోచన చేస్తున్న సమయంలో ప్రభుత్వం ఒక ఇంజనీర్ల కమిటీని వేసింది. ఆ ఇంజనీర్ల కమిటీలో 6-7 సభ్యులు ఉన్నారు. వాళ్ళు మొత్తం పరిశీలించిన తర్వాత వాళ్ళు చాలా సూటిగా చెప్పింది ఏంటంటే, తుమ్మిడిహెట్టిని మనం మర్చిపోవద్దు. ఎన్ని నీళ్లు ఉన్నా తుమ్మిడిహెట్టి నుంచి ఆ నీళ్లను మనం సంపూర్ణంగా ఉపయోగించుకోవాలి. ఆ ఉపయోగించుకుంటే ఖర్చు తగ్గుతుంది అనేది వారికి ఉన్నటువంటి ఆలోచన. ఆ ఆలోచన ప్రకారమే వారు తుమ్మిడిహెట్టినే నిర్మాణం చేయాలి. ఎన్ని నీళ్లు కుదిరితే అన్ని నీళ్లు మనం తుమ్మిడిహెట్టి వద్ద ఉపయోగించుకోవాలని వారు ఒక నివేదిక ఇచ్చిండ్రు. తుమ్మిడిహెట్టి వద్ద ఆ ప్రాజెక్టు నివేదికను ఆ ఇంజనీర్ల నివేదిక నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాగర్ కర్నూలు జిల్లా మహిళ ఈశ్వరమ్మను మంత్రి సీతక్క పరామర్శించారు. బాధిత మహిళకు అందుతున్న చికిత్స గురించి ఆరా తీశారు. నిమ్స్ డైరెక్టర్ బీరప్ప, మెడికల్ సూపరింటెండెంట్ సత్యనారాయణను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈశ్వరమ్మ కోలుకుంటుందని మంత్రి తెలిపారు. ఈ కేసుకు సంబంధించి నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీతో సీతక్క మాట్లాడారు. కేసు పురోగతిని అడిగి తెలుసుకున్నారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని బాధితురాలికి భరోసా ఇచ్చారు. మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి తక్షణ సాయంగా 25,000 చెక్ను అందజేశారు సీతక్క. కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరమ్మపై ఆమె భూమిని కౌలుకు తీసుకున్న వ్యక్తులు పాశవికంగా దాడి చేశారు. ఈశ్వరమ్మ భర్త ఈదన్న తమ వ్యవసాయ భూమిని అదే గ్రామానికి చెందిన వెంకటేష్ అనే వ్యక్తికి కౌలుకి ఇచ్చారు. ఆ భూమిలో వెంకటేష్ ఫిల్టర్, ఇసుక తయారీ కేంద్రం పెట్టుకోగా తన దగ్గరే ఈదన్న బాధితురాలు ఈశ్వరమ్మ పనిచేసేవారు. ఈశ్వరమ్మ పనికి రావడం లేదని ఆమె మర్మంగాలపై కారం చల్లి డీజిల్ పోసి నిప్పండించి పాశవికంగా దాడి చేశారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా మరి కుంపెల్లి కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని మూలచింతలపల్లి చెంచు మహిళ మీద అత్యంత దారుణంగా మానవత్వాన్ని మర్చిపోయి మధ్య యుగాల నాటి మనుషుల రూపంలో ఉన్నటువంటి మృగాలు ఈరోజు బయటకు వచ్చి అత్యంత దారుణంగా ఆమె మీద దాడి చేసి మరి చెప్పరాని విధంగా హింస చేయడం జరిగింది. ఆ ఘటన కూడా బయటికి రావడానికి చాలా టైం పట్టింది. ఇప్పుడిప్పుడే ఆమె కోలుకుంటుంది. మరి వారిని మేము కూడా కొంత బయట ఉండడంతో
నేను రాలేకపోయినప్పటికీ అక్కడ స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యే మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా వంశీకృష్ణ చంపేట ఎమ్మెల్యే గారు, మా ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ వారు, ఐటీడీఏపీఓ గారు, వారందరూ కూడా పరామర్శించి ఎప్పటికప్పుడు ఆమె యోగక్షేమాలు తెలుసుకుంటూ ఆమెను నిమ్స్ హాస్పిటల్కు తరలించడం జరిగింది. గత వారం రోజుల క్రితం నాగర్ కర్నూలు జిల్లా మరి కొంపెల్లి నీట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. లేకపోతే ధర్నా చౌక్ వద్ద మహాదీక్ష చేపడతామని హెచ్చరించారు. నీట్ పరీక్ష విషయంలో ప్రధాని మోదీ వైఖరిని నిరసిస్తూ నారాయణగూడలో దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. నీట్ కౌన్సిలింగ్ రోజు దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలను ఏకం చేసి భారత్ బంద్ను నిర్వహిస్తామని తెలిపారు. నీట్ పరీక్షను రద్దు చేసే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. ఇరవై 24 లక్షల మంది విద్యార్థులకి తప్పు జరిగిందని స్పష్టత ఉన్నప్పటికీ, ఏదైతే ఎగ్జామ్ లో శాంటిటీ ట్రాన్స్పరెన్సీ లేదు, అవకతవకలు జరిగినాయని చెప్పి రుజువైనప్పటికీ కూడా స్పందించి ఎగ్జామ్ ని రద్దు చేసిన బాధ్యత ఎన్టీఏ సంస్థ పైన, కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. కానీ దాన్ని పట్టించుకోకపోవడంతో గత 10 రోజులుగా తెలంగాణ రాష్ట్రంకి వెళ్ళి 24 లక్షల మంది విద్యార్థుల ఒక అన్న పాత్ర పోషిస్తూ ప్రతి ఒక్క విద్యార్థి యోజన సంఘ రాష్ట్ర జిల్లా కార్యవర్గ సభ్యులు ఆ తల్లిదండ్రులకి భరోసా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని చెప్పి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇక్కడ కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ గారన్న నోరు తెరిచి ఈ సమస్యని పరిష్కరించాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంకి వెళ్ళి 65,000 మంది విద్యార్థులు ఈ నీట్ పరీక్ష వల్ల వాళ్ళ ఇబ్బంది పడుతున్న స్టూడెంట్స్ ఉన్నారు. కానీ వారు పట్టించుకోవడంతో వారి ఇంటి దగ్గర నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. పెద్ద ఎత్తున స్టూడెంట్ మార్చిని ఏర్పాటు చేస్తాం. ఈ రోజు కేంద్ర మంత్రి నరేంద్ర మోడీ గారి దిష్టిబొమ్మ దానం చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో వరుస హత్యా ఘటనల నేపథ్యంలో పోలీసులు నిఘా పెంచారు. ఇందులో భాగంగా అర్ధరాత్రి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది నగరంలోని జూబ్లీహిల్స్, బోరబండ, రహమత్ నగర్ పరిసర ప్రాంతాలతో సహా ఇతర ప్రాంతాల్లోనూ గస్తీ తిరుగుతున్నారు. పోలీసులు బారిగేడ్లు పెట్టి యువకులను ప్రశ్నించారు. శాంతి భద్రతలకు కాపాడడం, సంఘ వ్యతిరేక అంశాలకు చెక్ పెట్టడం లక్ష్యంగా పోలీసులు బందోబస్తును పెంచారు. నగరంలో నేరాలను అరికట్టేందుకు ప్రజల భద్రతను భరోసా కల్పించే విధంగా పోలీసులు నిఘాను పెంచారు. పౌరులు అధికారులకు సహకరించాలని, ఏదైనా అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు తెలియజేయాలని కోరారు. అనంతపురం జిల్లా గుత్తి మండలం కరటికొండ గ్రామంలో రాయల్ దాబాపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. నాణ్యతా ప్రమాణాలు లేకుండా నిల్వ ఉంచిన మాంసాహారాలతో పాటు మసాలాలు, సోయా సాస్ బాటిళ్లను అధికారులు సీజ్ చేశారు. తనిఖీ చేస్తున్న జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులపై రాయల్ డాబా యజమాని రాము అసభ్య పదజాలంతో దురుసుగా ప్రవర్తించారు. 20 ఏళ్లుగా ఎలాంటి లైసెన్స్ లేకుండా డాబాను నిర్వహిస్తుండటంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు నోటీసులు జారీ చేశారు. తెలుస్తుంది బిల్లు అడిగితే మా దగ్గర 1000 ఉంటాయి, 1000 లక్ష ఉంటాయి. అదే అట్లాంటివి స్టోర్ లో, ఫ్రిడ్జ్ లో. అందుకే నేను ఏమంటున్నానంటే చాలా తక్కువగా కలుపుకొని పెట్టండి. ఎక్కువ మోతాదులో ఇట్లా కలర్ వాడకండి న్యాచురల్ గా వెళ్తూ. ఇప్పుడే మేడం, ఇప్పుడే చేశారా? మనం సీజ్ చేసాము రాయల్ దాబాలో. మీకు కన్సంప్షన్ అవుతుంటుంది, ఎన్ని లీటర్లు వాడుతున్నారు?
వైసీపీ కార్యాలయాల కూల్చివేతపై హైకోర్టు స్టేటస్ కో విధించింది. రేపటి వరకు స్టేటస్ కోను విధించింది. దీనిపై వైసీపీ రిట్ పిటిషన్ విచారించిన హైకోర్టు రేపు మరోసారి విచారణ జరపనుంది. మొత్తం 10 జిల్లాల కార్యాలయాలపై పిటిషన్ దాఖలైంది. వైసీపీ కార్యాలయాల కూల్చివేతపై హైకోర్టు స్టేటస్ కో విధించింది. రేపటి వరకు స్టేటస్ కోను విధించింది. దీనిపై వైసీపీ రిట్ పిటిషన్ను విచారించిన హైకోర్టు రేపు మరోసారి విచారణ జరపనుంది. మొత్తం 10 జిల్లాల కార్యాలయాలపై పిటిషన్ దాఖలైంది. వైసీపీ కార్యాలయాల కూల్చివేతపై హైకోర్టు స్టేటస్ కో విధించింది. రేపటి వరకు స్టేటస్ కోను విధించింది. దీనిపై వైసీపీ రిట్ పిటిషన్ను విచారించిన హైకోర్టు రేపు మరోసారి విచారణ జరపనుంది. మొత్తం 10 జిల్లాల కార్యాలయాలపై పిటిషన్ దాఖలు చేసింది. ఎలాంటి అనుమతులు లేకుండా R&B రోడ్డును తవ్వడంతో అల్ట్రాటెక్ సిమెంట్ యాజమాన్యంపై చర్యలు తీసుకున్నామని తోట మల్లేశ్వరరెడ్డిపై కేసు నమోదు చేశామని తెలిపారు అధికారులు. ఇందులో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఒత్తిడి లేదని అలా ఆరోపించడం సమంజసం కాదన్నారు. కొలిమిండ్ల మండలం తుమ్మలపెంట వద్ద నిబంధనలకు విరుద్ధంగా రోడ్డును తవ్వడంతోనే కేసు నమోదు చేస్తున్నట్లు వెల్లడించారు. దాదాపు 150 మీటర్ల నుంచి ఒక పల్లాంగ్ మేరకు రోడ్డుకు లెఫ్ట్ సైడ్ బర్ము పూర్తిగా తోపెట్టి ఉన్నారు. సో దిగి చూస్తే దాదాపు డెప్త్ 1 మీటర్ దాకా ఉంది. 2 చోట్ల 2 మీటర్లుగా తోపెట్టి ఉన్నారు. సో ఏందిరాని లోకల్ ఎంక్వైరీ చేస్తే అక్కడ అల్ట్రాటెక్ వారు సిమెంట్ వారు గ్రామ వాస్తవ్యులు అయిన శ్రీ మల్లేశ్వర రెడ్డి గారికి పర్మిషన్ ఇచ్చారు రోడ్డు వేయడం కోసము. అల్ట్రాటెక్ సిమెంట్ వారు ఆ సిమెంట్ రోడ్డు వేయడం కోసం మల్లేశ్వర రెడ్డి గారికి ఏదో బంగారు ఇచ్చి ఉన్నారని తెలిపారు. సో మేజర్గా ఏంటంటే ఆ రోడ్డు ఓన్లీ 15 ఫీట్ వెడల్పు మాత్రమే ఉన్నది. చాలా ఇరుగ్గా ఉన్నది. 2 వెహికల్స్ పోవడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది. అటువంటి పరిస్థితుల్లో దాదాపు ఒక 6 ఫీట్ రోడ్డు పూర్తిగా కట్ చేస్తే ప్రమాదాలు జరుగుతాయనే ఉద్దేశంతో భయపడే రోడ్డు భద్రత దృష్టిలో పెట్టుకునే మేము వాళ్ళిద్దరి మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగినది. సో తుమ్మలపెంట కలుపుకుని ఆ రోడ్డు పక్కన దాదాపు 150 మీటర్ల నుంచి ఒక పల్లా. ఏపీ వాసికి దుబాయ్లో జాక్పాట్ తగిలింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన బోరిగడ్డ నాగేంద్ర దుబాయ్లో గత కొన్నేళ్లుగా ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే స్థానికంగా ఉండే నేషనల్ బాండ్లో తన డబ్బును పొదుపు చేయడం ప్రారంభించాడు. అయితే ఇలా పొదుపు చేసే వారి నుంచి లక్కీ డ్రా తీస్తూ ఉంటారు. ఇందులో అదృష్టం నాగేంద్రను వరించింది. రెండు 2017లో దుబాయ్ వెళ్ళిన నాగేంద్రం 2019 నుంచి తన డబ్బును అక్కడ ఉన్న నేషనల్ బాండ్లో పొదుపు చేయడం ప్రారంభించాడు. ప్రతి నెల 2271 రూపాయలని సేవ్ చేసేవాడు. అయితే ఈ సేవింగ్ స్కీమ్ కట్టేవారికి రివార్డు ప్రోగ్రాం కింద లక్కీ డ్రా తీయగా 2,25,00,000 రూపాయలను గెలుచుకున్నాడు నాగేంద్రం. కుటుంబాన్ని పోషించుకునేందుకు దుబాయ్ వచ్చిన తాను ఈ మొత్తంలో నగదు గెలుచుకోవడంపై సంతోషం వ్యక్తం చేశాడు నాగేంద్రం.
18వ లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా ఎన్నికయ్యారు. లోక్సభ స్పీకర్గా ఓం బిర్లాను ప్రతిపాదిస్తూ ప్రధాని మోదీ తీర్మానం చేశారు. ప్రధాని మోదీ తీర్మానాన్ని కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, పలువురు ఎన్డీఏ ఎంపీలు బలపరిచారు. ఇండియా కూటమి తరపున కె సురేష్ పేరును శివసేన ఎంపీ అరవింద్ సావంత్ తీర్మానానికి తీసుకొచ్చారు. దీన్ని పలువురు విపక్ష ఎంపీలు బలపరిచారు. అనంతరం స్పీకర్ పదవికి ఎన్నిక చేపట్టారు. మూజువానీ ఓటుతో చేపట్టిన ఈ ఎన్నిక ప్రక్రియలో ఓం బిర్లా విజేతగా నిలిచారు. దీంతో ఆయన స్పీకర్గా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ ప్రకటించారు. అధికార విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో లోక్సభ స్పీకర్ పదవికి ఎన్నిక అనివార్యమైంది. ఎన్డీఏ నుంచి ఓం బిర్లా, ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ ఎంపీ కె సురేష్ నామినేషన్ దాఖలు చేశారు. బుధవారం లోక్సభ ప్రారంభమైన తర్వాత మిగిలిపోయిన 7 ఎంపీలతో ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయించారు. అనంతరం స్పీకర్ ఎన్నిక ప్రారంభమైంది. ఎన్డీఏ స్పీకర్ అభ్యర్థిగా ఓం బిర్లాను ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించగా కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ సహా పలువురు మంత్రులు, బీజేపీ ఎంపీలు బలపరిచారు. తర్వాత కాంగ్రెస్ ఎంపీ కె సురేష్ పేరును, ఇండియా కూటమి తరపున కె సురేష్ పేరును శివసేన ఎంపీ అరవింద్ సావంత్ ప్రతిపాదించగా దీన్ని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే, డీఎంకే ఎంపీ కనిమోలి, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ సహా పలువురు విపక్ష ఎంపీలు బలపరిచారు. అనంతరం స్పీకర్ పదవికి ఎన్నిక నిర్వహించగా మూజువానీ ఓటుతో ఓం బిర్లా గెలిచినట్లు ప్రకటించారు. సభాపతిగా ఎన్నికైన ఓం బిర్లాను ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలు అభినందించారు. Invite Sri Om Birla to occupy the chair. వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేకు ఎట్టకేలకు విముక్తి లభించింది. గూఢచార్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న అసాంజేను విడిచిపెట్టాలని అమెరికా న్యాయస్థానం తీర్పునిచ్చింది. దీంతో ప్రత్యేక విమానంలో ఆయన ఆస్ట్రేలియా వెళ్లారు. అంతకుముందు అమెరికాకు చెందిన ఉత్తర మారియానా ద్వీపం రాజధాని అయిన సైపాన్లో ఉన్న కోర్టులో అసాంజే విచారణకు హాజరయ్యారు. అమెరికాకు అసాంజేకు కుదిరిన ఒప్పందం ప్రకారం ఆయన తన నేరాన్ని కోర్టులో అంగీకరించారు. గూఢచార్యం చట్టానికి విరుద్ధంగా జాతీయ భద్రతకు సంబంధించిన కీలక సమాచారాన్ని పొందడం, వ్యాప్తి చేయడం వంటి నేరాలకు పాల్పడినట్లు కోర్టులో అసాంజే అంగీకరించారు. 3 గంటల పాటు జరిగిన విచారణలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్ర్యాన్ని తాను నమ్ముతున్నానంటూ పరోక్షంగా తన చర్యలను సమర్థించుకున్నారు. ఒక జర్నలిస్టుగా రహస్య పత్రాలను సేకరించి ప్రచురించినట్లు చెప్పారు. భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగానే తాను ఈ పని చేసినట్లు వెల్లడించారు. కానీ అది గూఢచర్య చట్టానికి విరుద్ధమని అంగీకరిస్తున్నానని కోర్టులో చెప్పారు. ఈ కేసును విచారించిన అమెరికా డిస్ట్రిక్ట్ చీఫ్ జడ్జి జస్టిస్ రమోనా వి మంగ్లోనా అసాంజే నేరాంగీకారానికి ఆమోదం తెలిపారు. ఇప్పటికే బ్రిటన్లో గడిపిన నిర్బంధ కాలాన్ని శిక్షగా పరిగణిస్తూ విడుదల చేస్తున్నట్లు తీర్పు వెలువరించారు. యూకే, యుఎస్లోని ఆస్ట్రేలియా రాయబారులతో కలిసి ఆయన కాన్బెర్రాకు ప్రత్యేక విమానంలో బయలుదేరారు. అమెరికాకు రావడానికి ఆయన నిరాకరించడం వల్లే విచారణ ఇక్కడ చేపట్టారు. పైగా ఆ భూభాగం ఆస్ట్రేలియా సమీపంలో ఉంటుంది.
అసాంజే అమెరికా న్యాయ విభాగం మధ్య కుదిరిన ఒప్పందాన్ని ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్ స్వాగతించారు. ఇది సున్నితమైన అంశమైన నేపథ్యంలో దీనిపై మరిన్ని వ్యాఖ్యలు చేయలేమని చెప్పారు. ఈ కేసులో ఓ సానుకూల పరిణామం కోసం ప్రభుత్వం తరపున అన్ని ప్రయత్నాలు చేశామని చెప్పారు. కేసు పూర్వాపరాలను పక్కన పెడితే విచారణ మాత్రం చాలా సుదీర్ఘంగా కొనసాగిందని అభిప్రాయపడ్డారు. అసాంజేను మరింత కాలం బందీగా ఉంచడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని స్పష్టమైందన్నారు. ఇవి బ్రిటన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.